శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే మనం ఏం చేయాలి, చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా పెద్దలు. అంటే ధనం అంటే డబ్బులేనా? మనకి శ్రీ సూక్తం ఏం చెప్పింది? ధనం అగ్నిం ధనం వాయు అని చెప్పింది. అంటే ఏమిటి? ప్రతిదీ, పశువులు, పుత్రులు, అగ్ని, మనలో కూడా ఉన్నటువంటి అగ్ని ఉంటుంది, జఠరాగ్ని అంటాం. అంటే మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పచనమయ్యి, ఆ జఠరాగ్ని ద్వారా పచనమయ్యి మనకి శక్తి రూపంగా వస్తుంది. కాబట్టి అది కూడా లక్ష్మి కదా. ఏది చూసుకున్న మనం వాయువు, గాలి లేకపోతే మనం జీవించగలమా? కాసేపు ఫ్యాన్ ఆపితేనో ఏసీ ఆపితేనో మనం భరించలేము. అంటే ప్రతిదీ కూడాను లక్ష్మీప్రదమైనటువంటిదే అని మనకి శ్రీ సూక్తం ద్వారా తెలుస్తోంది. సరే, మనం లక్ష్మీ అనుగ్రహానికి ఏం చేయాలండి ఉదయం లేచినప్పటి నుంచి అని అంటే, లేవగానే మనం మొట్టమొదటగా మన చేతులు చూసుకోమన్నారు. ఏమండి చేతులే ఎందుకండి అంటే, పొరపాటున ఇంకెవరి మొహమైనా చూస్తే ఆ రోజు బాగా జరిగిందనుకో, అబ్బా నేను ఇవాళ లేచింటే చాలా బాగుంది అని మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. కాకుండా ఏదైనా అంటే ప్రతిరోజు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మనం చెప్పలేం. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం ఏర్పాటు చేశారు? చేతులు చూసుకోమన్నారు. చేతుల్లో ఎవరున్నారు? ముగ్గురు అమ్మలు ఉన్నారు. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే తుస్థితా గౌరీ అని ముగ్గురమ్మలు చేతుల్లో ఉన్నారా? చేతులు చూసుకోండి అని అప్పుడు నమస్కరించుకొని భూమాతకి నమస్కరించుకోమన్నారు. అమ్మ గత్యంతరం లేదు, గత్యంతరం లేక నా కాళ్ళని నీ మీద మోపుతున్నాను అని చెప్పి, సముద్ర మేఖలే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే అని ఆ తల్లికి నమస్కరించుకొని ఆ తర్వాత మనం భూమి మీద పాదాలని పెట్టాలి. సరే, ఇవన్నీ అయిపోయినాయండి. తర్వాత ఏం చేయాలి అని అంటే, మనందరం చేసేటటువంటి ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే, లేవగానే వెళ్ళిపోయి ఏదైతే మెయిన్ డోర్ ఉందో సింహద్వారం దాన్ని తీసేస్తాం. అది తీయకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. వెనకాల డోర్ ఏదైతే ఉంటుందో, పూర్వమైతే వీధి గుమ్మం, పెరట గుమ్మం అనేటటువంటివి రెండు ఉండేవి. సరే, ఇవాళ మనందరికీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అనేటటువంటిది వచ్చింది. అయినా కానీ రెండు వాకిళ్ళు అనేటటువంటి దాదాపుగా ఉంటాయి. ఎక్కడో ఒక్క సింగిల్ బెడ్రూమ్లో ఒక్క రూమ్లో ఉండేటటువంటి వారు తప్ప మామూలుగా రెండు వాకిళ్ళు అనేటటువంటివి ఉంటాయి. వెనకాల వాకిలు ఏదైతే ఉందో దాన్ని తీయమన్నారు. ఎందుకండి తీయటం అంటే, లోపల ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి ఏదైతే ఉందో, జ్యేష్ఠాదేవి అంటే ఏమీ లేదండి, బద్ధకం. మనలో ఉన్నటువంటి బద్ధకం. మనకి వెనకాల పూర్వం అయితే పెరట్లో బోళ్ళు చెట్లు ఉండేవి. అవి తులసి చెట్టు, ముక్కోటి దేవతలు ఉంటారు కదా. ఎన్మూలే సర్వదేవతాని ఎన్మధ్యే సర్వతీర్థాన్ని యథాగ్రే సర్వవేదాచ్చ తులసీత్వం నమామిహం అనుకుంటాం కదా. అంటే 33 కోట్ల దేవతలు ఉండేటటువంటి తులసి చెట్టు ఎదురుకుండా కనపడుతుంది. ఆ తర్వాత అనేక పచ్చని చెట్లు ఉంటాయి. వాటిని చూడటం వల్ల మనకి చక్కటి ఆక్సిజన్ వస్తుంది. ఆ చక్కటి పచ్చటి చెట్లను చూడటం వల్ల మనకు తెలియనటువంటి ఉత్తేజం కలుగుతుంది. అందుకని ఆ తలుపు తీయమన్నారు. ఆ తర్వాత మెయిన్ డోర్ ఏదైతే ఉందో సింహద్వారం దాన్ని తీయమన్నారు. అంటే జ్యేష్ఠాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతే మెయిన్ డోర్ తీయటం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం జరుగుతుందనమాట. ఆ విధంగా లక్ష్మీ లోపలికి వస్తుంది. ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది, నేను ఒక్క రూమ్లోనే ఉంటున్నాను, నాకు ఒక్కటే వాకిలి ఉంది, మరి ఏం చేయాలండి అనుకున్న పరిస్థితుల్లో ఈ ఒక్కటే డోర్ ఉన్నా కానీ దాన్ని చప్పట్లు కొట్టి తీయమన్నారు. చప్పట్లు కొట్టడం ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా సంగీతం పాడుతూ ఉంటారు. మనకు తెలియకుండానే ఇలా కరతాళధ్వనులు చేసేస్తాం. అంటే ఉత్సాహంగా, ఉత్తేజంగా మనలో ఉంది అని చెప్పడానికి. ఆ ఉత్సాహము, ఉత్తేజాన్ని మనలో నింపుకొని ఆ బయటికి ఆ జ్యేష్ఠాదేవిని పంపించేసి అమ్మవారికి ఆహ్వానం పలకటం అనమాట. సింగిల్ డోర్ ఉంటే ఈ విధంగా చేయండి. సరే, ఆ తర్వాత ఇంకేం చేయాలండి అంటే, చక్కగా వాకిట్లో ముగ్గు మటుకు లేకుండా ఏ ఇంట ఉండకూడదు. లక్ష్మీదేవి రాగానే 3 చోట్ల పెద్దవాళ్ళు చెప్తారండి, ఇంట్లోట 3 చోట్ల ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండాలట. ఏమిటి అదంటే, వాకిట్లో గుమ్మంలో ముగ్గు, అదే సింహద్వారానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బియ్యపిండి బొట్లు పెట్టాలి.
వాకిట్లో కూడా మనం చాక్పీస్తో వేస్తున్నాం ఇవాళ అపార్ట్మెంట్లో, కానీ చాక్పీస్తో వేసినా కూడా చిన్న ఇంతైనా సరే ఒక్క కర్ర అయినా కానీ అంత బియ్యం పిండితో వేయమంటారు. వేయటం వల్ల ఏమిటండి అంటే అది భూతదయ అంటారు. అనేక జీవరాశులు సూక్ష్మ రూపంలో వచ్చి అవి స్వీకరించి వెళతాయి అన్నమాట. అది కూడా మనకు పుణ్యప్రదమైనటువంటిదే, లక్ష్మీప్రదమైనటువంటిదే. ఆ తర్వాత 3 ప్రదేశాలని చెప్పారు. మరి ఇంకేమిటండి అంటే, ఒకటి సింహద్వారం దగ్గర ముగ్గు వేయటము, రెండోది తులసి కోట దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. సరే, ఇంకా మూడోది ఏమిటండి అంటే, మూడోది దేవతాగృహం. ఏదైతే దేవుడు మందిరం ఉంటుందో అది సపరేట్గా ఒక రూమ్ ఉండొచ్చు, చిన్న మందిరం ఉండొచ్చు, లేదండి ఒక్క షెల్ఫ్లోనే పెట్టుకుంటామంటారా, అక్కడైనా సరే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో బొట్లు పెట్టాలన్నమాట. ఈ 3 చోట్ల ఏ ఇంట అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది.